సరే అలాగే కానిచ్చేద్దాం. వచ్చే శుక్రవారం పెళ్లి ముహూర్తమే ఖాయించేద్దాం. శుభం. అమ్మా భూమి, ఈ లగ్నపత్రిక తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టమ్మా. సరే పంతులు గారు. ఏంటలా తుల్లి పడుతున్నావు? అదే మీరు మగపెళ్లివారు, ఎప్పుడు ఏం డిమాండ్ చేస్తారో అని మిమ్మల్ని చూసి మేం తుల్లిపడాలి. పోన్లేండి, మగ పెళ్లివారిగా మమ్మల్ని గుర్తించారు, సంతోషం. ఇక నుంచి మేము చెప్పిందే జరగాలి, హద్దులు మీరకూడదు. అలాగే. అవకాశాలు తీసుకుని చొరవ చూపించకూడదు. అలాగే భూమి, మీరు ఎలా చెప్తే అలాగేనండి. రామ రామ. అదేంటండి, మీరు మగపెళ్లివారు, గిల్లితే గిల్లించుకోవాలి, అలా వెనక్కి వెళ్ళకూడదు. బావా, ఇప్పుడే హద్దులు మీరి చొరవ చూపించకూడదని చెప్పాను కదా. ఇది పద్ధతిగా లేదు బావా. బావా, అమ్మాయి 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 ఏమైంది పిన్ని? ఇదిగో అమ్మాయి, నువ్వు ఆ చెర్రిగాడి ఆత్మ ఉంది అంటే నువ్వేమో ఒప్పుకోవు. వాడు ఆత్మ రాను రాను బలాన్ని పుంజేసుకుంటుందమ్మాయి. ఏదో ఒక రోజు ఆ చెర్రిగాడి ఆత్మ మా ఇద్దరిని హాం ఫట్టని మింగేస్తుంది. ఆ తర్వాత నీ ముందు నిలబడి కలబడేంత ధైర్యము బలము వచ్చేసిందనుకో, అప్పుడు నేను కూడా హాం ఫట్టని మింగేస్తుంది. అప్పుడు మనం ముగ్గురం సలసలా కాగుతున్న నూనెలో వేగుతూ నరకంలోనే కలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవును మమ్మీ, లొడలడా వాగకుండా అసలు మీకేమైందో సింపుల్ గా చెప్పి తగలడండి. ఇంత వివరంగా చెప్తుంటే మళ్ళీ సింపుల్ గా అంటావేమిటమ్మాయి? బలం పుంజుకున్న చెరిగడ ఆత్మ మీ అమ్మాయి మీద అటాక్ చేసింది. ముద్దు పెడుతూ బుగ్గనిలా కొరికేసిందో చూడు. కావాలంటే నువ్వే చూడు, ఆ బొగ్గను ఎలా కొరికేసిందో చూడు. అదిగో. ఆ చెర్రిగాడొచ్చి నీకు ముద్దు పెట్టాడా? కాదు మమ్మీ, వాడు ఆత్మ. నోర్ముయ్. ఆత్మ లేదు, ప్రేతాత్మ లేదు అంటుంటే ప్రేతాత్మల్లాగా మీరిద్దరు నా తల తింటున్నారు. పోనీ మీరనుకుంటున్నట్టుగానే అది ఆత్మనే అనుకుందాం. ఆత్మ కొరికితే ఇలా ఇలా పంటిగట్టు పడుతుందా? విరూపాక్ష సినిమాలో శాసనాల గ్రంథంలాగా నీ చేతిలో దయ్యాల శాసనాల గ్రంథం ఉన్నట్టు మాట్లాడుతున్నావేమిటమ్మాయి? ఏమో, ఆత్మలు బలం పుంజుకుంటే కొరుకొనవచ్చు, కొయ్యనవచ్చు. పిన్ని, కొంచెం ఇలారా. ఏమిటమ్మాయి? నువ్వు ఇలా దగ్గరికి పిలిచినప్పుడల్లా కొడతావన్న విషయం మర్చిపోయి నీ చేతిలో దెబ్బలు తింటూనే ఉన్నాను. ఏం పిన్ని, నొప్పి పుట్టిందా? కొడితే నొప్పి పుట్టక కడుపుతో ఉన్నదానిలాగా నొప్పులు వస్తాయేమిటమ్మాయి? ఇది కొంచెం ఆ నొప్పిని చూపించు. నొప్పిని ఫీల్ అవుతాం గాని ఎలా చూపిస్తామమ్మాయి? కదా, ఇప్పుడొచ్చావు దారికి. ఆత్మ అటాక్ చేస్తే మానసికంగా మనం భయాన్ని ఫీల్ అవుతాం, అంతేగాని అది పళ్లతోనూ గోళ్లతోనూ అటాక్ చేసి గాయపరచదు. అయితే నువ్వు ఇప్పుడు ఏమంటావు అమ్మాయి? అసలు ఆ చెర్రీగాడు చావలేదేమో అన్న అనుమానం నాకిప్పుడిప్పుడే వస్తోంది. వాడు చచ్చే టైంకి ఆ గగన్ గడి ఇంట్లో ఎలా ఉన్నాడు?
అసలు వీడియో గగన్ గడ్ ఎలా తీశాడు? ఆ వీడియో చూసిన కంగారులో నేను భూమి ఎక్కడుందో చెప్పేశాను గాని అంత లాజికల్ గా అప్పుడే ఆలోచించుంటే ఏం జరిగిందో అర్థం అయిపోయేది. నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుందమ్మాయి. కానీ మా చేతులతోనే కదా వాడి శవాన్ని పాతి పెట్టించావు. అప్పటి వరకు వాడు చచ్చినట్టు యాక్ట్ చేసినా పాతేశాక వాడు చచ్చే తీరుతాడు కదా, మరి బ్రతికెలా వస్తాడు? అదే పిన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం. మీరు ఆత్మ అనుకుంటున్న చెర్రిగాడు మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఎదురుపడ్డా వాణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించండి. అది కాదు. పట్టుకుంటాం. చూసావా బేబీ, మీ అమ్మ ఎంత సింపుల్గా చెప్పేస్తుందో. పట్టుకున్నాక వాడు మనిషి అని తేలితే మన మనసేమో కుదిరిపడుతుంది. అలా కాకుండా వాడు ఆత్మని తేలింది అనుకో, మన ఆత్మలు కూడా పరమాత్మలో కలిసిపోతాయి. అవును గోరింటాకో, నువ్వు చెప్తుంది కరెక్టే. కానీ మా మమ్మీ అంత బలంగా చెప్పాక నాకు అనుమానం వస్తుంది. నిజంగా చెర్రీ మనం అనుకున్నట్టుగా ఆత్మేనంటావా? లేక మమ్మీ చెప్తున్నట్టుగా మనిషి అంటావా? మీరా, నువ్వేం మాట్లాడుతావు నాకు అర్థం కావట్లేదు. మన చెర్రీ ఆత్మ అవడం ఏంటి? నిజమండి, స్వయంగా నా చెవులతో నేనే విన్నాను. చెర్రీ ఆత్మ మనిషా అని మన నక్షత్ర గోరింటా కత్తె గారితో చెప్తూ ఉండడం నేను విన్నాను. అలాగే ఈ 2 రోజుల నుంచి మన చెర్రీ ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళిపోయాడో అన్న దిగులు వాళ్ళల్లో ఏ మాత్రం లేదండి. మన చెర్రీ అసలు ఏమైపోయాడో అని నాకు భయంగా ఉందండి. భయపడుతూ ఇంట్లో ఉండడం ఎందుకు మీరా? పద వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అన్నయ్యకి చెప్పకుండా కంప్లైంట్ ఇవ్వడం మంచిది కాదండి. వాడికి ఏదైనా గాలి సోకిందేమో అని నాకు అనుమానంగా ఉందండి. ఎవరైనా స్వామీజీని పిలిపించి పూజది చేయిద్దాము. ఏంటత్తయ్యా, ఎప్పుడు మావయ్య లేట్ అయినా వస్తానన్న టైంకి రారు.